మిస్టేక్స్ అన్నారు కదా, ఎస్ ఏంటి ఇప్పటివరకు ఎస్తర్ చేసిన మిస్టేక్స్ ఏంటి? చాలా చేస్తూ ఉంటాం కదా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మిస్టేక్స్ అనేది మిస్టేక్ చేయలేని మనిషి ఎవరు? ఆఫ్ కోర్స్ మనిషి అన్న తర్వాత తప్పు చేయకపోతే మనిషే కాదు, మనిషే కాదు. సో ఎవ్రీ డే దేర్ ఆర్ స్మాల్ మిస్టేక్స్ దట్ వి డు, సమ్ ఆర్ బిగ్గర్ మిస్టేక్స్. అంటే నేను అనేది ఏంటంటే ఈ తప్పు నేను చేయకుండా ఉండాల్సిందనే కొన్ని ఉంటాయి, అలా నీకు అనిపించినవి ఏంటి? అలాంటివి ఏం లేదు, నేను నిజంగా అంటున్నాను. ఎందుకంటే ఐ థింక్ ఎవ్రీ మిస్టేక్తో ఐ హ్యావ్ గ్రోన్. మిస్టేక్ చేశాననే రియలైజేషన్ ఉంది కదా, అది నాకు ఎప్పుడు చాలా బెనిఫిషియల్ అనిపిస్తుంది. మిస్టేక్ చేశామని తెలియక ముందుకెళ్తూ పోవడమే స్టూపిడ్నెస్. మిస్టేక్ చేశాము, ఎవరో ఒకరు ఇది మిస్టేక్ అని చెప్తే అది నేను ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనిషి నా వెల్ విషరా ఎలాంటి ఉద్దేశంతో చెప్తున్నాను అనేది ఇంపార్టెంట్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ రియలీ సమ్వన్ లైక్ మై మదర్, సమ్వన్ లైక్ మై రియల్ వెల్ విషర్, లేదు ఇది తప్పు అని చెప్తే దాన్ని నేను ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసి అవును అంటానా అంత నాకు గ్రోత్కి స్పేస్ ఇస్తున్నాను నేను. సో మిస్టేక్ చేయడం పెద్ద కాదు, మిస్టేక్ చేసుకోవచ్చు, కానీ ఆ మిస్టేక్ని ఎంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేసి రెక్టిఫై చేసి ముందుకెళ్తాం అనే దాని మీద మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఆన్ మై ఎవ్రీ మిస్టేక్ అంటే ఒకటి ఉంటుంది ఇక్కడ మనం మిస్టేక్ చేస్తాం, వాటిలో దిద్దుకోగలిగినటువంటివి కొన్ని ఉంటాయి, దిద్దుకోలేనివి కొన్ని ఉంటాయి. అలా నీ కెరియర్లో ఎప్పుడన్నా నేను ఈ తప్పు దిద్దుకోలేని తప్పు చేశానని ఎప్పుడన్నా అనిపించింది? లేదు, అలాంటిది నాకు అనిపించేటప్పుడు నేను అలాంటి నాకు డౌట్ఫుల్గా ఉన్న దాంట్లో నేను చేయి పెట్టను. తెలియదు కదా, చేయి పెట్టేటప్పుడు నేను తప్పు చేస్తున్నానని ఏ మనిషి తెలిసి తప్పు చేయడు కదా. అందుకే నేను మధ్యలో చాలా టైం మేబీ పీపుల్ హ్యావ్ ఫెల్ట్ ఐఎమ్ నాట్ డూయింగ్ మెనీ ఫిల్మ్స్. ఈవెన్ ఇప్పుడు పీపుల్ ఆర్ థింకింగ్ ఐ కెన్ డూ మోర్ ఫిల్మ్స్ బికాస్ ఆపర్చునిటీస్ చాలా వస్తున్నాయి, అప్పుడు కూడా చాలా వచ్చాయి. బట్ ఎక్కడ నాకు డౌట్ఫుల్ ఇది చెయ్యొచ్చా చేయవద్దా కొంచెం ఇలా అనిపించినా నేను ముందుకెళ్ళను. ఐ షుడ్ ఫీల్ 100% yes or 100% no. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 50-50 ఐ విల్ సే నో, నాకు వద్దు. నేను రాంగ్ ఆర్ బ్యాడ్ ప్రాజెక్ట్స్ ఆర్ రిగ్రెట్ఫుల్ ప్రాజెక్ట్స్ లేదా రిగ్రెట్ఫుల్ డిసిజన్స్ నాకు మేబీ ఇది రిగ్రెట్ఫుల్ అయ్యొచ్చేమో అని అనిపించినా నేను చేయను. సో మై ఫోకస్ ఇస్ ఆల్వేస్ చేస్తే మంచిది చేయాలి, లేకపోతే చేయకపోయినా పర్లేదు కానీ బ్యాడ్ అనేది చేయకూడదు. సో దట్ హెస్ బీన్ మై ఫోకస్. సో ఇప్పుడు కూడా నా కెరియర్ ఎవరైనా దగ్గర నుంచి ఫాలో అవుతే లేదా నా పర్సనల్ లైఫ్ కూడా అవుతే ఐఎమ్ ఈదర్ డూయింగ్ నథింగ్ ఆర్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ గుడ్. సో ఐ విల్ నెవర్ డూ మీడియోకర్ ఆర్ నాట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎన్జీ వర్క్ నాట్ గుడ్ వర్క్ అనేది నేను చేయను. సో తెలుగులో 1000 అబద్ధాలు టు ఇప్పటి వరకు ఈ సోఫార్ ఆదిపర్వం రిలీజ్, ఈ మధ్యకాలంలో ఎస్తర్ చేసిన సినిమాల్లో బెస్ట్ అంటే ఏం చెప్తారు? పర్సనలీ నాకు అంతలా నచ్చినవి మాత్రమే చేస్తూ వచ్చాను నేను. బట్ ఐ థింక్ 1000 అబద్ధాలు ఇట్ సెల్ఫ్ వాజ్ అ గుడ్ ప్రాజెక్ట్. భీమవరం బుల్లోడు కూడా మంచి ప్రాజెక్ట్. దాని తర్వాత నాకు నచ్చిన దాంట్లో సంస్కార్ కాలేజ్ నాకు చాలా ఇష్టం. వర్క్ వైజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ప్రాజెక్ట్స్ అనిపిస్తుంది. ఇది తెలుగులో మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే ఇంతకు ముందు కన్నడలో కూడా డిఎన్ఏ అనే ఒక సినిమా చేశాను. అది నాకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్, అది చాలా ఇష్టపడి చేసిన ప్రాజెక్ట్ అండ్ మంచి పేరు కూడా వచ్చింది యాజ్ అన్ ఆర్టిస్ట్. లంకే అని ఒక కన్నడ సినిమా చేశాను, హిందీలో షకీలా అని ఒక సినిమా చేశాను. ఇవన్నీ నా పేరు వచ్చినవి ప్రాజెక్ట్స్ విత్ విచ్ నాకు గుర్తింపు వచ్చిన ప్రాజెక్ట్స్ ఇవి. రెక్కీ ఆఫ్ కోర్స్ తెలుగులో రెక్కీ వెబ్ సిరీస్. మొన్న డెవిల్ చేసిన దాంట్లో కూడా చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, హౌ డిడ్ యూ డూ దిస్ క్యారెక్టర్ అని. సో ఐ థింక్ సో అరౌండ్ ఇన్ దిస్ 10 years there are at least 10 to 15 projects which have నాకు కొంకణిలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాను. కొంకణి మూవీకి స్టేట్ అవార్డు వచ్చిన ప్రాజెక్ట్లో చేశాను, బెస్ట్ యాక్ట్రెస్ కూడా వచ్చింది. సో ఎస్, నేను చేసిన ప్రతి లాంగ్వేజ్లో నేను చేసిన ప్రతి సినిమాకి ఒక గుర్తింపు పేరు అనేది నాకు దేవుడు దీవించారు. అవును, 8 years టైంలోనే కొంకణిలో ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసావు కదా. అవునండి. సో ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి అసలు? సింగింగ్ నాకు ఇప్పుడు వరకు కూడా నా ఫస్ట్ లవ్ ఎంతని అడిగితే సింగింగ్ మేక్స్ మీ హ్యాపీ. ఎవరు వినకపోయినా ఎవరు బాగుందని చెప్పకపోయినా వెన్ ఐఎమ్ లో ఆర్ వెన్ ఐ ఫీల్ లో ఎనర్జెటిక్, ఇప్పుడు నేను వస్తూ కూడా బండిలో నేను పాటలు వింటూ వస్తాను. సో నాకు ఏ టైప్ ఆఫ్ నేను ఒక్కసారికి వినడానికి నేను ప్రతి టైప్ వింటాను. దెన్ వాట్ ఎవర్ ఐ లైక్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ రిపీట్, ఐ కీప్ లిస్నింగ్. కొన్ని నాకు చాలా అడిక్టివ్ అయిపోతే నేను లూప్లో వింటుంటాను, 1 hour ఒకే పాట వింటుంటాను. సో అలా అడిక్ట్ అయిన సాంగ్స్ ఏంటి? చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బెంగాలీ పాట ఉంది, సో అది ఉపో అనే దాని థింగ్, ఒక హతీర్ పూల్ సెషన్స్ అనే ఒక బ్యాండ్, అది ఒక బాయ్ బ్యాండ్. వాళ్ళు ఒక రీసెంట్గా ఒక 1 or 2 years బ్యాక్ ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. అది ఎంత బాగుంటుందంటే సూదింగ్ ఉంటుంది. ఇఫ్ యూర్ ఫీలింగ్ ఎంత ట్రాఫిక్లో ఉన్నది వినచ్చు.